కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. జూబ్లీహిల్స్ మురికి కూపంగా మారడానికి బీఆర్ఎస్ పాలనే కారణమన్నారు. ఒకప్పుడు సైకిల్ కొనడానికి స్తోమత లేని గులాబీ నేతలు ఇవాళ లగ్జరీ కార్లలో తిరుగుతున్నారంటూ విమర్శించారు. జూబ్లీహిల్స్ లో మురికి కూపాలు, పాతబడ్డ ఇండ్లే ఉన్నాయంటూ దానికి గత బీఆర్ఎస్ నేతలే కారకులన్నారు. 10 సంవత్సరాలు ఇదే రాష్ట్రాలైన బీఆర్ఎస్ తోడు మంచి పాలన అందిస్తే ఇవాళ జూబ్లీహిల్స్ లోకి మురికి కూపాలు ఉంటుండేనా అన్న? ఇలా కారకులు ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. ఇక మేము 2 సంవత్సరాలు 100 రోజులనే జూబ్లీహిల్స్ అద్దనక పెరిపిస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏమన్నా ఇచ్చిరా అన్న? సైకిల్ మీద తిరిగే స్తోమత లేనోడు, సైకిల్ కూడా లేనోడు బీఆర్ఎస్ తోడు ఇలా కార్లు కొనుక్కొని మెడల కిలోల బంగారాలు వేసుకొని ఇలా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇలా వాళ్ళన్నారు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు 3,000 ఇస్తున్నది ఆడోళ్లకు. ఎక్కడైనా 3,000కు ఆడోళ్లకు పెన్షన్ ఇచ్చిందా ఒక్కసారి చెప్పండి. ఇలా కమ్యూనిటీ భవనాలు కట్టిస్తున్నారు, అవి లేవు. ఉద్యోగాలు ఇస్తున్నారు, అవి లేవు. మొత్తం రోడ్లు వేస్తున్నారు, అవి ఇలా బీఆర్ఎస్ పార్టీలు. 10 సంవత్సరాలు ఇదే రాష్ట్రాలైన బీఆర్ఎస్ తోడు మంచి పాలన అందిస్తే ఇవాళ జూబ్లీహిల్స్ లోకి మురికి కుప్పలు ఉంటుండేనా అన్న? ఇలా కారకులు ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. ఇక మేము 2 సంవత్సరాలు 100 రోజులనే జూబ్లీహిల్స్ అద్దనక పెరిపిస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏమన్నా ఇచ్చిరా అన్న? సైకిల్ మీద తిరిగే స్తోమత లేనోడు, సైకిల్ కూడా లేనోడు బీఆర్ఎస్ తోడు ఇలా కార్లు కొనుక్కొని మెడల కిలోల బంగారాలు వేసుకొని ఇలా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇలా వాళ్ళన్నారు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు 3,000 ఇస్తున్నది ఆడోళ్లకు. ఎక్కడైనా 3,000కు ఆడోళ్లకు పెన్షన్ ఇచ్చిందా ఒక్కసారి చెప్పండి. ఇలా కమ్యూనిటీ భవనాలు కట్టిస్తున్నారు, అవి లేవు. ఉద్యోగాలు ఇస్తున్నారు, అవి లేవు. మొత్తం రోడ్లు వేస్తున్నారు, అవి ఇలా బీఆర్ఎస్ పార్టీలు.